నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెనుజులా ఎపిసోడ్ ప్రపంచానికి ఎలాంటి లెసన్ నేర్పించింది, నేర్పించాలనుకుంటుంది, నేర్పించబోతోంది ఒకటి. రెండో అంశం, మన దేశం కాకుండా ఏ దేశం మీదకైనా అదాటున వెళ్ళి దాడి చేసి మరీ ఆ దేశాధ్యక్షుడిని ఎత్తుకొని వచ్చే క్రమాన్ని ప్రపంచ పరిభాషలో, ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిభాషలో ఎలా పిలుస్తారు, ఏమని పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు? వెనుజులా నుంచి ప్రపంచం ఇంకా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటి? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ అండ్ డాక్టరేట్ ఆఫ్ లా, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో చాలా విస్తారంగా లెక్చర్స్ ఇస్తూ ఉంటారు జియో పొలిటికల్ అఫైర్స్కి సంబంధించి డాక్టర్ బిఎన్ రమేష్. నమస్తే డాక్టర్ బిఎన్ రమేష్ గారు. వెనుజులా జస్ట్ 4-5 అవర్స్ ఆపరేషన్, అంటే కరెక్ట్గా 2 హాలీవుడ్ సినిమాల వ్యవధి. అచ్చం అదే రేంజ్లో ఆ ల్యాండ్ అవటం, అరెస్ట్ చేయటం, జాగ్రత్తగా చాలా ఒద్దిగ్గా తీసుకొని భార్యాభర్తలు ఇద్దరిని ఫ్లైట్లో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోవటం, అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందర హాజరుపరచడం, ఒక డ్రగ్ పెడ్లర్సు, ఈ క్రిమినల్స్ ఉండే సెల్లోనే ఆయన ఉంచడం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు డాక్టర్ రమేష్ గారు? I will have to look it into 2 different angles. One as a ex-cop, ex-police officer who has spent nearly half of my life in police in anti-insurgency operations, anti-terrorist operations. Rendodi as a citizen now of this country and the world. మొట్టమొదటిసారి వస్తాను మీకు. ఇది ఆపరేషన్ ఎంతో స్మూత్గా జరిగిందంటే, నాట్ ఎ సింగిల్ క్యాజువాలిటీ ఆఫ్ ది డెల్టా ఫోర్స్. డెల్టా ఫోర్స్ ఇస్ వన్ ఆఫ్ ది సూపర్ మోస్ట్ ఫోర్స్. నేవీ సీల్స్ అండి, ఇవన్నీ అనండి. ఇది సేమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ఒసామా బిన్ లాదెన్ ఎక్స్ట్రాడిషన్లో కూడా, అల్జోరీ, అలాగే ఇంకా చాలా, ఒక్కటే కాదు, చాలా ఫోర్సెస్. అంటే ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మోస్ట్ సుపీరియర్ ఇంటర్వెన్షనిస్టిక్ క్యాపబిలిటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, విచ్ ఈస్ ద ఓన్లీ సూపర్ పవర్ ఆఫ్ టుడే. ఈవెన్ దో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మనం యుఎస్ఎస్ఆర్, అదే సోవియట్ యూనియన్, అదే రష్యా అనుకున్నాం. కానీ వాళ్ళకి ఒక కంట్రీతో చేటప్పుడు యుక్రెయిన్ వర్సెస్ మీరు రష్యా చూస్తే, యుక్రెయిన్ లాంటి చిన్న కంట్రీతో కూడా 3-4 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. సో ఆ రకంగా కంపారిటివ్ స్టడీస్ చేస్తే వీ హ్యావ్ టు అడ్మైర్ ది ఫోర్సెస్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చాలా స్మూత్ ఆపరేషన్. ఎందుకంటే ఐ రాదర్ ప్రిఫర్ అబాండనింగ్ అన్ ఆపరేషన్ దాన్ లూజింగ్ వన్ మ్యాన్. దిస్ ఈజ్ మై పాలసీ. బికాజ్ డెల్టా ఫోర్స్ లాంటి ఫోర్స్లో ఒక కమాండో కానీ పోగొట్టుకోవడం అంటే అది చాలా కాస్ట్లీస్ట్ అది. సో మేము కూడా చేసేటప్పుడు చాలా ఆపరేషన్స్ మేము ఒకసారి అబాండన్ చేస్తాం. వెన్ వన్స్ వీ హ్యావ్ టు టేక్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ అవర్ మెన్, బికాజ్ అ కమాండర్ కెనాట్ అఫోర్డ్. బికాజ్ ఇలాంటివన్నీ కూడా క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ అంటారండి, సిక్యూబీ అంటారు ఆపరేషన్స్ని. ఇవి చాలా చాలా స్మూత్గా ఆపరేషన్ చేస్తాను. వీటికి ట్రయల్ వేసుకోవాలి. ఇట్స్ నాట్ అ వార్, ఇట్స్ ఎ స్ట్రైట్ స్విఫ్ట్ ఆపరేషన్. ఎందుకు చెప్తున్నానంటే, ప్రెసిడెంట్ ట్రంప్ దీన్ని కంప్లీట్గా చూశారు. ఓవెల్ హౌస్లో, అంటే వైట్ హౌస్లో ఉండే ఆపరేషన్స్ గ్రూప్లో కూర్చొని చూశారు. ఏ రకంగా అయితే ప్రెసిడెంట్ ఒబామా గారు ఒసామా బిన్ లాదెన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా అది లైవ్ టెలికాస్ట్, ఇది కూడా లైవ్ టెలికాస్ట్ వారికి చేశారు. అది చూశారు వారు. వారితో పాటు పీటర్ సెక్సెత్ ఉన్నారు, అలానే మార్క్ రూబియో ఉన్నారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, అలానే మిగతా ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు. వాళ్ళంతా కలిపి చూశారు ఆయన. ఆర్మీ కమాండర్స్ వీళ్ళంతా కూడా. మనం దీన్ని చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, టుడే క్యూబా ఈజ్ క్లెయిమింగ్ that 32 of their soldiers were killed in this operation, and 5th and 6th, that is today and tomorrow, they have mourned the death of these 32 people. Now my question is, ఇప్పుడు రెండోసారికి వస్తున్నాడు అది సీజన్గా మనం వస్తే, దీంట్లో చూడాల్సి మీరు అన్నది ఆపరేషన్ ఎలా చూస్తున్నారండి. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఆపరేషన్ని చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ కమాండ్, వాళ్ళ మిలిటరీ ఫంక్షన్ వాళ్ళు చాలా బాగా స్మూత్గా తీసుకొచ్చారు, వితౌట్ ఎనీథింగ్. ఆపరేషన్ మిషన్ సక్సెస్ఫుల్లీ అకాంప్లిష్డ్. Now, Cuba has sent 32 of its soldiers to Maduro's security. వెనిజులాన్ ఆర్మీ వాళ్ళు చనిపోయినట్టుగా వెనిజులా ఆర్మీ చెప్పలేదు. దాని అర్థం ఏంటి? ద ప్రెసిడెంట్ వాజ్ నాట్ రిలయింగ్ ఆన్ హిజ్ ఓన్ ఆర్మీ. దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఒక కహావత్ ఉందండి, ఒక సేయింగ్ ఉంది. ది వర్స్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ to doubt your own men. A bad workman will always fight with his instruments అన్నది మనం చిన్నప్పుడు ఇంగ్లీష్లో నేర్చుకున్న ఒక సామెత అండి. నువ్వు యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ యువర్ ఓన్ పీపుల్, యువర్ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్. దట్ మీన్స్ దెర్ ఇస్ అ ట్రస్ట్ డెఫిసిట్, దెర్ ఇస్ అ సావర్నిటీ డెఫిసిట్, దెర్ ఇస్ అ గవర్నెన్స్ డెఫిసిట్, అండ్ అబవ్ ఆల్ దెర్ ఈజ్ ఆల్సో
a kind of planning deficit on the part of Mr. Maduro. Let me reinforce this point with another incident that happened. Mr. Marco Rubio, the Secretary of State, he was showing a film, a small film, a video clipping of Maduro, President Maduro, challenging America. You come and capture me. ట్రంప్ Yes. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అలా చేశాడు. రెండోది యూ కవర్డ్, యూ కమ్ అండ్ క్యాప్చర్ అన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ ది జియోగ్రఫీ ఆఫ్ వెనిజులా. ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ సదర్న్ అమెరికా, సదర్న్ అమెరికన్ కాంటినెంట్లో. సదర్న్ అమెరికన్ కాంటినెంట్కి నార్త్ అమెరికా అనదర్ కాంటినెంట్, ఈ రెండింటికి మధ్యలో సెంట్రల్ అమెరికా. ఇక్కడ 5 స్టేట్స్ ఉంటాయి, పనామా, హండూరాస్, నికరాగ్వా, అలాంటివి 3-4 చిన్న స్టేట్స్ ఉంటాయి. ఈ తర్వాత వెంటనే యూ గో ఇంటర్ మెక్సికో, ఆఫ్టర్ మెక్సికో యునైటెడ్ స్టేట్స్, దెన్ కెనడా. దీస్ ఆర్ ద థింగ్స్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ గ్రీన్లాండ్. దీస్ ఆర్ ది ఎంటైర్ లైన్ ఆఫ్ ది ఎంటైర్ అమెరికన్ కాంటినెంట్స్. ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ వీ సే USA, what is common in all these states is America. సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా. సో ఇక్కడంతా కూడా మనం ఒక కల్చర్ కనుక చూస్తే, స్పానిష్ అండ్ ఇంగ్లీష్ ఆ కల్చర్ నుండి చూస్తే మీకు యాజ్ అ గ్లోబల్ సిటిజన్ ఐ ఫీల్ దట్ అక్కడ గవర్నెన్స్ కానీ, అక్కడ సెంబ్లెన్స్ ఆఫ్ సావర్నిటీ అనేది కానీ, డెమోక్రసీ కానీ సరిగ్గా రూట్స్ తీసుకోలేదు. మీరు 1900 అసలు వెనిజులా అనే స్టేట్ మీరు చూస్తే, Argentina has supported this operation of United States of America. Some other countries made a noise. Is there any revolt in Venezuela? Had the people come on the streets? వచ్చారు కదండి, వాళ్ళ సైన్యం ఆయన వెంబడి నిలబడినట్టు ప్రకటించింది. వచ్చింది. అండ్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ చెప్పింది. నేను చెప్తున్నాను, దానికోసం వస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ వాజ్ ఆస్క్డ్ టు టేక్ ది మెషినరీ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు దేర్ కాన్స్టిట్యూషన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, వాజ్ దేర్ ఎనీ జనరల్ స్ట్రైక్? First point I'm asking you, sir, I'm asking all of our people, not merely you, all of our people, to examine this. When something happened in Vietnam, how Vietnamese people have revolted against the foreign aggression. మొత్తం జనాభా Yes, that's why US has to withdraw from Vietnam in 1950s. బట్ ఒక సబ్మిషన్, యుఎస్ హాస్ ద హిస్టరీ ఆఫ్ failures wherever it has gone and deployed its forces. Yes. Afghanistan, Vietnam, Yes. and recent operations ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యి వెనక్కి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా The point is, అంటే వాళ్ళు పరిపాలించడానికి వెళ్ళిన చోట ఫెయిల్ అవుతున్నారు. America is not. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరగబోతుంది. వాళ్ళు మేము పరిపాలిస్తాం అంటున్నారు. I'll come to that. Let me just clarify. United States of America has never been a colonial state. United States of America got its itself as a colony. Please understand that. అవును, అది కాలనీ. It was a colony of England. It got independence in 1776 and fought a war. It was not a non-violent decolonization. It was a violent colonization. George Washington నేతృత్వంలో జరిగినది. So they knew the effects of constitution. That's why they wrote a constitution. They have a balance of power. America was never a colonizer. It could have colonized the world in the First World War తర్వాత కానీ, Second World తర్వాత కానీ. But it has what is intelligent, what is good about America perhaps is that they are very intelligent in geopolitics. It is not failure. For sure, that is correct. It is not failure. They intervene with a purpose, and their purpose is also. Vietnam, for people, Vietnam may be failure. In fact, there is a slogan in Bengal, Amar Naam, Tomar Naam, Vietnam. It has united leftist people. But America, what the American experience was, that it has also, after burning its fingers, it learned the lessons that you should not go and enter into areas which are unknown to you. నేను అన్నది అదే అక్కడే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాత్రి దండం పెట్టి పారిపోయొచ్చారు, అవునా కదా? So Afghanistan was a issue because they were the persons who encouraged Taliban. They were the persons who armed Taliban against the USSR domination. Had USSR 1980s not occupied and sent its forces to occupy Afghanistan, and Afghanistan would not have been a problem. USSR అప్పట్లో ఉన్నటువంటి ఆ కోల్డ్ వార్లో, ఈ కోల్డ్ వార్ వల్ల ఏం జరిగిందంటే USSR ఇట్ సెల్ఫ్ హెస్ కొలాప్స్డ్. దిస్ లెసన్ అమెరికా హెస్ లెర్న్డ్. అమెరికన్ ఫోర్సెస్ నెవర్ ఇండల్జ్ ఇన్ గవర్నెన్స్. దే నెవర్ రూల్ ఎనీ ప్లేస్. దే గివ్ ద బేసిస్, దే మెయింటైన్, బట్ దే డోంట్ ఇంటర్వీన్. బట్ దే డూ కవర్ట్ ఆపరేషన్స్. కవర్ట్ ఆపరేషన్స్ అనేవి వరల్డ్ వాళ్ళకి 7-8 కమాండ్స్ ఉన్నాయండి. వెస్టర్న్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, మిడిల్ ఈస్ట్ కమాండ్, ఇండియన్ ఓషన్ కమాండ్ అని.
మీరు అడగచ్చు, మీరు ఈ రోజున తైవాన్ తోటి ఏం ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, ఏం ఇంట్రెస్ట్? తైవాన్ ఇస్ ఎ స్మాల్ స్టేట్, బట్ వై దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ తైవాన్ పర్హాప్స్ టు మీ ఈస్ టు కీప్ ఎ వాచ్ ఆన్ చైనా, సో దట్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ యుఎస్ అండి అది. Perhaps they might be contemplating to have their base in Taiwan. the point is they wanted to have a base in China, near around China. Around China. They want to irritate China. They want to have a base. For example, England, why England divided India? I think it's a deliberate decision. It was not because of the demand. They could not have postponed. Why? It was because you war. You fight among yourselves. We have given you independence. అదితో తెలుగులో సాగుతుంది, ముహూర్తాలు పెట్టాం, తాంబూలు ఇచ్చాం, తన్నుకు చామంటారు. ఇలాంటి సిస్టమ్స్ మనకు ఉన్నాయి. ఎనిమీస్ యువర్ ఫ్రెండ్, కీప్ ది ఎనిమీ కన్ఫ్యూజ్డ్. ఇవన్నీ కూడా దౌత్య నీతిలో కానీ మీరు చూసుకుంటే కానీ వార్లో, ఆర్ట్ ఆఫ్ వార్లో సుంజు లాంటి మహాన్ వారు రాసింది అదే అమెరికా కూడా ఫాలో అవుతూ వస్తుంది. తైవాన్ గురించి కానివ్వండి, లేకపోతే మీరు మిడిల్ ఈస్ట్లో కానివ్వండి. ఈరోజు సౌదీ అరేబియాని, ఇజ్రాయల్ని రెండింటిని సపోర్ట్ చేస్తుంది. సౌదీ అరేబియాలో టువర్డ్స్ ఇరాన్ కౌంటర్ వెయిలింగ్ బ్యాలెన్స్, ఇజ్రాయిల్ టువర్డ్స్ అగైన్ ఆల్ అరబ్స్. ఇక్కడ అరబ్ వర్సెస్ దాని షియా సున్నీ దాంట్లో ఒక ఆస్పెక్ట్. తర్వాత అరబ్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందంటే ఇజ్రాయెల్ ఫైట్స్ అగైన్స్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం, వెదర్ ఇట్ ఇస్ సున్నీ, వహాబీ ఆర్ షియా, ఎనీబడి. సో ఇజ్రాయెల్ ఇస్ ద మెయిన్ ప్లాంక్. ఆఫ్టర్ ఇజ్రాయెల్ దే కమ్ టు సౌదీ అరేబియా. ఆఫ్టర్ సౌదీ అరేబియా నౌ దే ఆర్ గోయింగ్ టు ఖతార్. మన ఖతార్ 4 బిలియన్ ప్లేన్ కూడా యుఎస్ ప్రెసిడెంట్స్కి వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు, మనం చూసాం అది. సో వీటన్నిటి కూడా మన కామన్ పాయింట్ ఏంటంటే నేషన్స్ ఆల్వేస్ ప్రాస్పర్ when they protect their interests. Nations do not go by world opinion. Nations will not, President of the United States will not make the policy after reading New York Times or Wall Street Journal or Times of India. Please, and let us be very careful about that. They take decisions because they have constituencies to nurture. They have promises to be kept. As Pandit Jawaharlal Nehru so widely said, I have promises to keep, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని ఆయన చనిపోయే ముందు May 26th నైట్ ఆయన రాసుకున్నారు, రాబర్ట్ ఫ్రాస్ట్ పోయం లాగా. ఇది కూడా అంతేనండి, నేషన్స్ ఆల్వేస్ గో విత్ ఇట్. సో మై అల్టిమేట్ రెస్పాన్స్ టు యువర్ క్వశ్చన్ యాజ్ ఎ గ్లోబల్ సిటిజన్ ఇస్ దట్ దిస్ ఈజ్ అ బిగ్ లెసన్ ఫర్ అస్ టు లెర్న్ ఫ్రమ్ యుఎస్ సక్సెస్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అండ్ ఆల్సో ఏ ఫెయిల్యూర్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇన్ అలవింగ్ ద సిచ్యువేషన్ టు కమ్ లైక్ దట్. అడుసు తొక్కనేలా కాలు. వెరీ ట్రూ. అంటే వాడెవడో ఛాలెంజ్ చేశాడు, ఒక చిన్న దేశానికి చెందినవాడు కాబట్టి వాడిని ఎత్తుకురావాలి. మీకు ఇది మధ్యయుగాల మనస్తత్వం నాకు కనిపించట్లా. అయ్యా, మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఇక్కడ. మీరు అడిగారు, చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇది జనరల్గా అందరికీ అలా అనిపిస్తుంది, ఎందుకంటే యాజ్ ఇఫ్ పీపుల్ థింక్ దే విల్ ట్రై టు కంపేర్ బిట్వీన్ ప్రెసిడెంట్ మదూరో అండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, POTUS, President of the United States. Let us think that President of the United States is the commander, supreme commander of the United Forces. But he has to abide by the Constitution of the United States. What are the 3 basic tenets of the United States Constitution? Pursuit of happiness, freedom or liberty and justice. ఈ మూడితోటి ఎవరైనా వైలేట్ చేసినా కూడా వాళ్ళని హిస్టరీలో యుఎస్ పీపుల్ క్షమించలేదు, యుఎస్ హిస్టరీ కూడా క్షమించలేదు. కొంతమంది ప్రెసిడెంట్స్ ఇలా చేసి భ్రష్టు పట్టిపోయిన ప్రెసిడెంట్స్ కూడా యుఎస్ హిస్టరీలో ఉన్నారు. సో ఏ ప్రెసిడెంట్ వచ్చినా సరే వాళ్ళు దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ లీగసీ. ఫర్ హిమ్, మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, దిస్ ఇస్ అ సెకండ్ టర్మ్. He would like to give a legacy to it. So from that point of view, if I analyze it, అదేదో చిన్న దేశం నన్ను చేసిన ఈగో ప్రాబ్లమ్స్ తోటి చేసినది కాదు ఇది. దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ నెట్వర్క్లో అంటే ఇంకా గ్లోబల్గా రాలేదు పాలసీస్. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా నేను గ్రహించింది ఏంటంటే యాజ్ అ పర్సన్ హూజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ జియో పాలిటిక్స్, ఐ ఫౌండ్ అవుట్ two important points. Number 1, it's not of the national interest and all that. Venezuela economy is nothing when compared to US. It's not even 1 day's expenditure. Venezuela GDP is not even 1 day's expenditure of the United States. Such a difference is there. So that is not the issue. అక్కడేదో $1 వాటి తీసుకుందాం అనేది కాదు. అది US will not nationalize that. It is not the policy of the US. Number 2, US government is different from US industries. Let us understand. But US industries are వాళ్ళు నౌ శాసిస్తున్నారు కదా యుఎస్ ఇండస్ట్రీ. సార్, దిస్ ఈస్ అగైన్ a kind of misnomer we have. Because if we see the policies, Mr. Elon Musk had got problems with Mr. Donald Trump. There's so many industries, so many people have got problems with this thing. So internal dynamics is there. We all think that ఏదో మార్క్సిస్ట్ ఎకానమిక్ అనాలిసిస్ ఉంది సార్. ఇది చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్ అందరూ కంబైన్ అవుతారు, వాళ్ళకు ఒక సిండికేట్ ఉంటుంది, వాళ్ళు పొలిటీషియన్స్ అని చేస్తారు అనుకుంటాం. కానీ క్యాపిటల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అమెరికా వ్యవస్థ నడుస్తుందా? ఏమన్నారు? పారిశ్రామిక వ్యవస్థలు అన్నీ ఒక సమూహంగా ఏర్పడి శాసిస్తుండటం వల్లే అమెరికా వ్యవస్థ నడుస్తుంది. మనం ఒకటి గమనించాలి సార్,
అది ఒక అభిప్రాయం. ఐ మే బి రాంగ్ ఆల్సో, నేను మళ్ళీ చెప్తున్నాను. రాంగ్ అండ్ రైట్ అని కాదండి. ఇది సోషల్ సైన్సెస్, ఎకనామిక్ సైన్సెస్లో ఇది కరెక్ట్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేది ఉండదు. ఆల్వేస్ ఒపీనియన్స్ వేరీస్. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ ఈజ్ ద వన్ దట్ మేక్స్ ది కార్పొరేషన్స్ టు స్ట్రైవ్ అండ్ సర్వైవ్. ఒక డయింగ్ కార్పొరేషన్ విల్ ట్రై టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ది గవర్నమెంట్. లీమన్ బ్రదర్స్ అని 2008లో ఒక బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది. కానీ దాంతోపాటు ఉన్నటువంటి కొన్ని అదర్ కంపెనీస్ దే టుక్ దిస్ హెల్ప్ ఆఫ్ ది ఫెడరల్ బ్యాంక్, ఫెడరల్ ఇనిషియేటివ్ ఫెడరల్ వాళ్ళ తీసుకొని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ హెల్ప్ తీసుకొని సర్వైవ్ అయినాయి. ఇక్కడ లీమన్ బ్రదర్స్ కూడా తీసుకొని ఉంటే సర్వైవ్ అయ్యింది ఇది, కానీ లీమన్ బ్రదర్స్ తీసుకోవాలి. అంటే లీమన్ బ్రదర్స్ ఇస్ ఆల్సో బిగ్ కంపెనీ. లీమన్ బ్రదర్స్ యొక్క చూసుకుంటే మీరు టర్న్ ఓవర్ తీసుకుంటే ఇట్స్ మోర్ దాన్ 10-15 కంట్రీస్ జీడిపి పుట్ టుగెదర్. ఓకే, అంత పెద్ద కంపెనీ అది కొలాప్స్ అయిపోయింది. సో వాజ్ ఎన్రాన్ ఇస్ అదర్ బిగ్ కంపెనీ. సో మనం ఈ మార్క్సిస్ట్ అనాలిసిస్ లాగా చూస్తే ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే వై ఎన్రాన్ ఫెయిల్డ్, వై లీమన్ ఫెయిల్డ్, వై సో మెనీ అదర్స్ ఇండస్ట్రీస్ ఆర్ ఫెయిలింగ్. టుడే ఎన్విడియా ఈజ్ స్కై రాకెటింగ్. ఎన్విడియా షేర్ ప్రైస్ మీరు చూస్తే చాలా భయంకరంగా ఉంది, ఎందుకంటే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎన్విడియా హ్యాస్ no economic or no political or no geographical interest on oil. Why should NVIDIA intervene in oil? So point is, US has done this because for two reasons. The first reason is this. Second reason is they have to see to it that they have to keep their neighborhood clean and neat, so that they won't give a threat. Unfortunately, a failed petro state called Venezuela, because it could not govern itself properly, it has become like Pakistan, for example, in our neighborhood. It is allowing other countries to come and intervene, like Cuban security forces to guard the president. Why nobody is asking that? You are a sovereign nation, you have your own army. All these people who are making noise today, why they are not asking this question? Why they are not asking this question? You are a president, you are insulting your own people. ఇప్పుడు మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు తీసుకెళ్ళి గుజరాత్ సెక్యూరిటీ పెట్టుకుంటే తెలంగాణ పోలీసుకి అవమానమా కాదా? మనం చెప్పండి కదా, అలాంటిది జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు అంటే ఏంటంటే మనకి కన్వీనియంట్గా ఉన్నప్పుడు మనం క్రిటిసైజ్ చేస్తాం, మనకి కన్వీనియంట్గా వెళ్ళినప్పుడు మనం అంటాం. అది నేను వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను. కానీ నేను చెప్పే పాయింట్ ఒకటే, దీంట్లో యూఎస్ సెకండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే యూఎస్లో దే వాంట్ టు కీప్ దేర్ నైబర్హుడ్ క్లీన్. మీరు ఒకటి గమనించాలి, యూఎస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బార్డర్. కెనడాతో తప్ప యూఎస్కి ఎక్కడ కూడా, కెనడా అండ్ మెక్సికోతో ల్యాండ్ బార్డర్ ఉంది వాళ్ళకి, మిగతా బార్డర్ అంతా సీ బార్డర్స్. అండ్ యూఎస్ ఈజ్ ఎ గ్లోబల్ నంబర్ 1 పవర్. అంటే లైక్ మీరు అనేది మనకు మళ్ళీ పెనిన్సులర్ కంట్రీ అయి ఉండొచ్చు. నంబర్ 3 ఈజ్ యూఎస్ కంట్రోల్స్ ది ఎంటైర్ ఫైనాన్స్ ఆఫ్ ద వరల్డ్. డాలర్ కొలాప్సెస్. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది గ్లోబల్ గవర్నెన్స్ అక్కడికి రాబోతున్నాను సార్. యుఎస్ కాదు, హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ సిండ్రోమ్ కాల్డ్ డలేరియా. ఫ్రాయిడ్ కూడా రాశాడు కదా, వాళ్ళు డబ్బుని శ్వాసిస్తారు, డబ్బు తింటారు, డబ్బుతో నిద్రపోతారు. నిజంగా ఆ డాలర్ పిచ్ ఏంటి, ఆ డాలర్ మాత్రమే ప్రపంచాన్ని శాసించాలనే ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఎందుకని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇంకొక దేశం మనుగడ ఉండకూడదా అని. ఇది కామన్ మ్యాన్ ప్రశ్న అండి, ఇదేమి ఎలీట్ సెక్షన్స్ వచ్చే ప్రశ్న కాదు, కామన్ మ్యాన్ ప్రశ్న ఇది. సార్ దీనికి ఒకటే చిన్న ఆన్సర్, చాలా చిన్న ఆన్సర్, చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న ఇది, చాలా చిన్న ఆన్సర్. అంటే హిస్టరీలో చాలా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. నేనేమి పెద్ద పండితుడిని కాదు, నాకు పెద్ద పబ్లిక్ గ్లోబల్ ఎకనామిక్స్ తెలియదు. ఐఎమ్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ఐఎమ్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇంటూ లా అండ్ సైకాలజీ, బట్ ఐఎమ్ నాట్ దాట్ గుడ్ ఇన్ ఎకనామిక్స్. బట్ లిటిల్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ in economics is this, that currencies which are made, any global currency has history, sir. And the great saying in history by one of the greatest philosophers, those who forget the history are condemned to repeat it. ఈ రోజున డాలర్ అని చెప్పేసి డాలర్ ఏరియా అన్న మహానుభావులు వీళ్ళు పౌండ్ ఏరియా అని అన్నారా? అనలేదా? అంతకుముందు రోమన్ వాళ్ళది కరెన్సీ ఉండేది రోమన్ ఎంపైర్లో, అప్పుడు ఆ మాట అన్నారా? రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు. బ్రిటిష్ పౌండ్ యూస్ టు బి ది గ్లోబల్ కరెన్సీ బిఫోర్ అమెరికా బికమ్. డాలర్ కేమ్ ఇన్ టు పిక్చర్ ఓన్లీ 100 years ago. బిఫోర్ ద డాలర్ వాజ్ నథింగ్. ఇట్ వాజ్ బ్రిటిష్ పౌండ్. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం, మన అల్లూరి సీతారామరాజు సినిమాలో మనం వింటాం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం 250 సంవత్సరాల క్రితం అమెరికాలో దెబ్బతింటే యునైటెడ్ స్టేట్స్ వల్ల
కానీ అదే రవి అస్తమించిన బ్రిటిష్ సంవత్సరం 1947 దాకా మన దేశంలో కూడా మనల్ని కూడా పాలించారు. అప్పుడు కూడా బ్రిటిష్ పౌండే ఉన్నది. ఆ బ్రిటిష్ పౌండ్ అప్పుడు గ్లోబల్ కంపేర్ చేసేది. అప్పుడు మీరు అడగచ్చు ఒకరు ఎందుకు సార్ ఇది ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు ఏది కొన్నా సరే, మీరు పెట్రోల్ కొన్నా లేకపోతే ఈరోజు ఈ షర్ట్ కొన్నా, నా శరీరం మీద ఉన్న ఏది కొన్నా కూడా అది డాలర్స్లో వేస్తే అతనికి ఒక మైక్రో పర్సెంటేజ్ వస్తుంది. దాంట్లో గ్లామర్ వస్తుంది అంటారు. గ్లామర్ కాదు, వాల్యూ ఉంది. అదే వాల్యూతో కూడిన గ్లామర్. ఆ వాల్యూ అంటే ఏంటంటే దట్ డాలర్, ఎవ్రీ వన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద డాలర్. ఇన్ అదర్ వర్డ్స్, యువర్ కంట్రోలింగ్ లీవర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. డాలర్ను మీరు ఎంత ప్రింట్ చేస్తే మీరు అంటే మీ ఎకానమీ మీది ఒక్కటిదే కాదు, ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ అంతా మీది. గ్లోబల్ రెండోది ఏంటంటే, మీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా యూఎస్లోనే ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, ఇవన్నీ కూడా వరల్డ్ వార్ 2 వచ్చిన తర్వాత ఆరంభించినవి. మూడో విషయం మీరు చూస్తే, వరల్డ్ వార్ 2 అయిన తర్వాత US took the responsibility of restructuring the world. I am asking you some counter question to all our audience. Who is responsible for not breaking up the World War 3? World War 1 happened in 1918 to 14 to 18. World War 2 happened in 1939 to 1944. So 1921 to 1938, there was hardly 20 years of difference. So in the same criteria, 1965 World War 3 should have happened. It didn't. For the past 60 years it didn't. కమింగ్ బ్యాక్ టు మనం వెనిజులా దగ్గరికి వద్దాం సార్. ఒకసారి వెనిజులా దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్ ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేయడానికి ఒక రోజు ముందరే చైనీస్ సీనియర్ ఎన్వై హస్ మెట్ ది ప్రెసిడెంట్ మదూరో. చైనీస్ ఇంటెలిజెన్స్కి కూడా చిక్కలేదా వీళ్ళు ఈ ఆపరేషన్లోకి వెళ్ళబోతున్నారు, ఎలర్ట్ చేయలేకపోయారా మదూరోని? చైనీస్ ఇంటెలిజెన్స్ కూడా కాపాడలేకపోయినా, దే ఆర్ వెరీ క్లోజ్ కదా, ఇప్పుడు దే బికమ్ వెరీ క్లోజ్. A very loaded question, because I generally do not like to speculate. బట్ మీరు అడిగారు కాబట్టి నాకు ఇంకొక ఆప్షన్ లేదు. నేను నో కామెంట్ అనే ఈ విషయం కాదు, ఇది నేను అనలేను అన్నమాట. అందుకని నేను ఖచ్చితంగా దీంట్లో ఐ హ్యావ్ టు టెల్ యూ వాట్ ఐ ఫీల్, బికాస్ ఐ కెనాట్ టెల్ యూ వాట్ ఐ నో. I cannot tell you what I know, but I can tell you what I feel within the limitations. Without the collaboration of factors that be, let me not quote anybody's name, this operation would not have been so smooth. ఒక చెస్ ఆడేటప్పుడు మనం ఒక ప్లేన్ చేస్తుంటే అవతల కూడా అన్ని, మన దగ్గర మంత్రి ఉంటాడు, అవతల మంత్రి ఉంటాడు, మన దగ్గర ఉన్నది అది ఈక్వాలిటీ బిఫోర్ లా చెస్లో. అలాంటి ప్లేయర్ మనం చేస్తున్నప్పుడు 5-6 మంది చెస్ ప్లేయర్స్తో చేస్తున్నప్పుడు 5-6 మందితో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఇంత ఆపరేషన్ ఇంత స్మూత్గా జరిగిందానికి కారణం ఏంటంటే, అందరి దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ఒక సైలెంట్ కన్సెంట్ తీసుకోకుండా, ఈ వైలెంట్ కన్సెంట్, సైలెంట్ కన్సెంట్ లేకపోతే వైలెంట్ కన్సెంట్ ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతుంది, లీక్ అవుతాయి. లీక్ అయినా కూడా అతను ఎక్కడికి పోలేడు, ఈ కాంట్ గో అవే. నేను అనుకోవడం వెనిజులియన్సే ఆయన అప్పగించారని నా ఉద్దేశం, ఫీలింగ్ అది. ఆ తర్వాత బయటకు వస్తాయి అన్నీ కూడా. ఇప్పుడు ఉసామా బిన్ లాదెన్ కనుక మనం ఈరోజు డాక్యుమెంట్ చూస్తున్నాం కదా, ఇంకో 10 yearsలో ఇది కూడా చూస్తాం మనం, డాక్యుమెంట్ ఫిల్మ్ కూడా వస్తుంది మీద, షూర్గా వస్తుంది, నెట్ఫ్లిక్స్లోనే వస్తుంది, మనం తెలుసుకుంటాం దీంట్లో. నేను అనుకోవడం ఏంటంటే, ఇది రష్యన్స్కి, అంటే లెట్ మీ నాట్ అగైన్ కోట్ ఎనీబడి, ఇంపార్టెంట్ గ్లోబల్ ప్లేయర్స్ ఉన్నారు, 3 ఉన్నారు, మీరందరికీ తెలుసు. US తర్వాత ఇంకా 3 ఉన్నారు. ఈ 3లో వాళ్ళ ఇంక మిగతా 2 కనుక బ్యాలెన్స్ చేసుకోకుండా వార్నింగ్ ఇచ్చి, మీరు అనవసరంగా ఇంటర్వ్యూ కావద్దు మాతోటి, మేము ఈ పని చేస్తున్నాం, ఇది మా బ్యాక్గ్రౌండ్ అని అనకుండా ఉంటే, అక్కడి నుంచి కన్సెంట్ తీసుకోకుండా ఇంత స్మూత్గా కాదు. సో దీనికి ఏంటి, ఫుడ్ ప్రోక్రో ఈక్వల్, దీనికి ఏంటి, మనం వాట్ ఈస్ ద ప్రైస్ దట్ యూ టు, వాళ్ళకి ఏదో కన్సెషన్ ఇవ్వాలి కదా మనం, లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటారు? ఏంటి సైలెన్స్? ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పనామా, నికరాగ్వా, హొండురాస్ ఏమన్నారో పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఈ గ్లోబల్ ప్లేయర్స్లో ఇండియా మ్యాటర్స్, భారత్ మ్యాటర్స్, రష్యా మ్యాటర్స్ కదా. వీళ్ళిద్దరు సైలెంట్గా ఉంటున్నారు. అంటే ఆస్ట్రేలియా, జపాన్ ఆల్సో, బికాస్ దే నాట్ మిలిటరీ పవర్స్. ఈ 2 మిలిటరీ పవర్స్, ఇది ఇండియా, భారత్ ఈజ్ ఆల్సో మిలిటరీ కలిసి మిలిటరీ పవర్స్. కాబట్టి ఈ 4 మేజర్ మిలిటరీ పవర్స్లో ఇంటర్వ్యూన్ కాలేదంటే దానికి కారణం ఏంటంటే, ఇంగ్లాండ్ డి నాట్ స్పోక్ సింగిల్ వర్డ్. ఇంగ్లాండ్ అంటే తామరాకు మీద నీటి ఏదో అలా జస్ట్ అనేస్తారు. దీనికి కారణం ఏంటంటే, దేర్ విల్ బి నో ప్రెషర్ పర్హాప్స్ ఆన్ తైవాన్, there will be no pressure perhaps on other factor in Ukraine war, in current things. The things will rapidly change in the days to come. So వాళ్ళకి అంటే దౌత్యపరంగా వాళ్ళకి ఏదో I for fun feel that మీరు ఇక్కడ నన్ను మేము చేసుకోకండి, ఇది నా ఏరియా, ఇది ఇప్పుడు మనం కనుక కొన్ని సినిమాలో చూస్తుంటాం, పెద్ద పెద్ద డాన్లు అంతా కూడా ఇలాగా చేసుకుంటారు,
ఆ ఇలాకాన్ని పంచుకుంటారు. నువ్వు నా ఏరియాలోకి రాబోకు, నేను నీ ఏరియాలోకి రాను అన్నట్టుగా. అలాంటిది ఇది అలాంటిది, నువ్వు నా స్పీడ్లోకి రాబోకు, నేను నీ స్పీడ్లోకి రాను. ఇలా క్విట్ ప్రోక్రో అనేది ఒక బ్యాలెన్స్ కాకపోతే ఇంత స్మూత్గా ఆపరేషన్స్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. రైట్. అది విషయం.